వెబ్ సీరీస్. మనలో చాలామందికి వెబ్ సీరీస్ చూసే అలవాటుంటుంది. ఇంకొంతమంది వాటినే చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఈ లాక్‌డౌన్ పుణ్యమాని బోలెడన్ని వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. మనం కూడా వాటికి అట్రాక్ట్ అయ్యాం, అడిక్ట్ కూడా అయ్యాం. అవి వ్యసనం లాంటివన్నమాట. ఒక్కసారి చూసినా కూడా మన లైఫ్ లాంగ్ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. అండ్ ఒకే సీరీస్‌తో ఆగిపోతామా? ఒకటి చూసేసిన తర్వాత అర్రె! అప్పుడే అయిపోయిందని ఒక డిసప్పాయింట్‌మెంట్‌తో ఇట్లాంటిది ఇంకోటేదన్నా ఉందా అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటాం. సింపుల్‌గా చెప్పాలంటే మన పేరెంట్స్ వాళ్ళ సీరియల్స్‌కి ఎంత అడిక్ట్ అయిపోయి వాటిని చూస్తారో, సీరియల్స్‌కి మించిన అడిక్షన్ ఉంటుంది. అందుకే గంటలు, గంటలు వాటిని చూడడానికి టైమ్ స్పెండ్ చేస్తుంటాం. సీరీస్‌లో ఉండే క్యారెక్టర్స్ వల్ల నవ్వితే మనం కూడా నవ్వుతాం. ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం. టెన్షన్ పడితే మనం కూడా టెన్స్‌గా ఫీల్ అవుతాం. థ్రిల్ ఫీల్ అయితే మనకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. సో, దే ఆరెంట్ జస్ట్ ఎ సీరీస్. దే ఆర్ ఎమోషన్స్. సీరీస్ కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లైక్ కే డ్రామా, యానిమే అండ్ నార్మల్ వే. ఫస్ట్ 2 టైప్స్‌కి వీటికి సంబంధం లేదు. సో, వాటి గురించి వేరే వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. నార్మల్ సీరీస్ అంటే నార్మల్‌వే. డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టోరీస్ ఇవన్నీ. ఇప్పుడు ఈ వెబ్ సీరీస్‌ని బాగా చూసే వాళ్ళకి మేము కొన్ని సీరీస్ వరల్డ్స్ బెస్ట్ సీరీస్‌ని రికమెండ్ చేస్తున్నాం. ఇఫ్ యూ లవ్ టు వాచ్ వెబ్ సీరీస్ వన్ బై వన్ మేము రికమెండ్ చేసే వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటికే చాలా మాట్లాడేసుకున్నాం. ఇంకా సోది ఆపేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. హియర్ యూ ఆర్ వాచింగ్ ఇట్స్ మై టీవీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ us. వీటిని ర్యాంక్ వైస్ సెపరేట్ చేయడం కష్టమే. సో వీ ట్రైడ్ ఆర్ లెవెల్ బెస్ట్ టు డూ దాట్. నెంబర్ 8 ట్రూ డిటెక్టివ్. ఇదొక అమెరికన్ క్రైమ్ డ్రామా. 2014-19 క్రియేటెడ్ అండ్ రిటన్ బై నిక్ పిజోలాటో. ఈ 3 సీజన్స్‌లో కూడా 3 డిఫరెంట్ క్రైమ్స్ ఉంటాయి. కాస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. డిటెక్టివ్స్ కూడా మారుతూ ఉంటారు. సిరీస్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి మంచి రివ్యూస్ సాధించింది. సో ఇట్స్ వన్ ఆఫ్ ది సిరీస్ విచ్ గాట్ సక్సెస్ ఇన్ ఇనీషియల్ పీరియడ్ ఇట్సెల్ఫ్. సిరీస్ క్రియేటర్ పిజోలాటో 2010 నుంచి కూడా ఆ స్క్రిప్ట్‌ని పట్టుకొని తిరుగుతున్నాడు. ఫస్ట్‌లీ దాన్ని ఒక మూవీలా తీద్దాం అనుకున్నా, దాన్ని స్క్రిప్ట్ రాసుకుంటూ వెళ్తే 500 పేజెస్ దాకా వచ్చిందంట. దాంతో 2012లో హెచ్‌బీఓతో డీల్ కుదుర్చుకొని దాన్ని ఒక వెబ్ సీరీస్‌లా తీద్దామని చెప్పేసి అప్పుడు ఫిల్మింగ్ స్టార్ట్ చేసి 2014 నుంచి హెచ్‌బీఓలో స్ట్రీమ్ చేయడం స్టార్ట్ చేశారు. సిరీస్ ఫిల్మింగ్ కూడా స్టార్ట్ చేస్తే షూట్ కంప్లీట్ అయ్యేదాకా ఆగే ప్రసక్తే లేదన్నట్టు చేసేవాళ్ళంట. ఫస్ట్ సీజన్ మొత్తం క్యారీ జోసెఫ్ ఫికనాగా డైరెక్ట్ చేశాడు. హీ డైరెక్టెడ్ ద హోల్ సీరీస్ ఇన్ ఎ రియలిస్టిక్ మేనర్ బై స్టడీయింగ్ డిఫరెంట్ ఒరిజినల్ ఇన్వెస్టిగేషన్స్. రెండో సీజన్‌కి, మూడో సీజన్‌కి డైరెక్టర్స్ కూడా మారారు. వేరు వేరు డైరెక్టర్స్‌కి ఛాన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ఫోర్త్ సీజన్ కూడా తీద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అయితే ఫ్యూచర్‌లో వస్తుందా రాదా అనేది చూడాలి. అది వచ్చే ముందే ఈ 3 సీజన్స్ చూసేయండి. మన తెలుగులో వచ్చిన డిటెక్టివ్ మూవీస్‌ని బాగా ఇష్టపడితే ఐ థింక్ దిస్ సీరీస్ వుడ్ బికమ్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ వన్స్ ఆఫ్టర్ వాచింగ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హెచ్‌బీఓ అండ్ ఆల్సో ఆన్ హాట్‌స్టార్ హెచ్‌బీఓ ఒరిజినల్స్. నెంబర్ 7 ఫ్రెండ్స్. 1994-2004 రిటన్ బై డేవిడ్ క్రేన్ అండ్ మార్తా కాఫ్‌మ్యాన్. ఇది 10 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. వెబ్ సీరీస్‌ని చూసే వాళ్ళకి ఫ్రెండ్స్ సీరీస్ గురించి తెలిసే ఉంటుంది. అంటే సీరీస్ మొత్తం చూడకపోయినా అట్‌లీస్ట్ పేరైనా తెలిసుంటుంది. ఎందుకంటే ఇది వరల్డ్‌లోనే ద బెస్ట్ సీరీస్ రిలీజ్ టిల్ డేట్ అండ్ మోస్ట్ వ్యూడ్ కూడా. అండ్ ఈ సీరీస్‌ని సిట్‌కామ్ అంటారు. అంటే సిట్యుయేషన్ కామెడీ అన్నమాట. మిస్టర్ బీన్ లాగా. ఈ సీరీస్‌ని చూసేంత సేపు కూడా నవ్వుతూనే ఉంటారు. అంటే సీరీస్‌ని చూడడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయిపోతాం. ఒక 6 క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్‌లో జరిగిన కొన్ని సిట్యుయేషన్ గురించి, అడ్వెంచర్స్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సీరీస్‌ని ఖచ్చితంగా చూడండి. ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు. ఈ సీరీస్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉండడానికి కారణం వాళ్ళు మాట్లాడే విధానం. ఆఫ్‌కోర్స్ సిట్‌కామ్ అంటేనే ఫుల్ ఆఫ్ జోక్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ వాళ్ళు చేసే పనులు భలే ఫన్నీగా ఉంటాయి. అండ్ ఈవెన్ రీసెంట్‌గా ఫ్రెండ్స్ రీయూనియన్ కూడా చేశారు. అందులో ఆ క్యారెక్టర్స్ అందరూ మళ్ళీ కలవడం, కొన్ని బిహైండ్ ద స్టోరీస్ మాట్లాడుకోవడం ఇలా చేశారు. ఒకవేళ ఇప్పటిదాకా ఈ సీరీస్‌ని మీరు చూడకపోతే వెంటనే చూడడం స్టార్ట్ చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్కసారి చూసినా మళ్ళీ చూడొచ్చు. అంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మీరు ఎట్లాంటి మూడ్‌లో ఉన్న ఈ సీరీస్ చూడడం స్టార్ట్ చేస్తే ఫుల్ హ్యాపీ మూడ్‌లోకి వచ్చేస్తారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. నెంబర్ 6 మనీ హైస్ట్. ఇది 2017 నుంచి స్టార్ట్ అయింది. క్రియేటెడ్ బై అలెక్స్ పినా. ఈ సీరీస్ గురించి ఏం చెప్పినా మీకు తెలిసిందే ఉంటుందేమో మేబీ. ఈ సీరీస్‌ని ఫస్ట్ స్పెయిన్‌లో ఒక లోకల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేశారు. యాంటెన్నా 3 అనే దాంట్లో. కానీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ టైంలో ఈ సీరీస్ ఫ్లాప్ రివ్యూస్ తెచ్చుకుంది. ఆ తర్వాత సిరీస్ గ్లోబల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ పర్చేస్ చేసి వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ సీరీస్‌కి వచ్చినంత పేరు ఇంకా దేనికి రాలేదు. ఈ సీరీస్ చూసాక మీకే అనిపిస్తుంది. అరే! ఇంత బావుంది కదా! ఈ సీరీస్ స్పెయిన్‌లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయిందని చెప్పేసి. మనకు కూడా తెలీదు ఎందుకు ఫ్లాప్ అయిందో. ఈ సీరీస్‌ని ఇనీషియల్‌గా రాయల్ మింట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రాబరీ మొత్తాన్ని 15 ఎపిసోడ్స్‌కి ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే నెట్‌ఫ్లిక్స్ ఓన్ చేసుకుందో 2 సీజన్స్‌కి 22 ఎపిసోడ్స్‌లో ఎక్స్‌టెండ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఈ సీరీస్ గురించి నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే ఈ సీరీస్ స్క్రిప్ట్‌ని అడ్వాన్స్‌గా రాయరు. షూటింగ్ జరిగేటప్పుడే రాస్తారు. అందుకని నెక్స్ట్ సీన్ ఎట్లా ఉంటుందో క్రియేటర్‌కి కూడా తెలీదు. కానీ అలా ఒక స్ట్రాటజీ పెట్టుకుని ఒక 5 సీజన్స్ అదే ఫాలో అవుతూ మంచి సక్సెస్ సాధించారంటే నిజంగా మామూలు విషయం కాదు. ఆ పాయింట్‌లో క్రియేటర్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సిరీస్‌లో ఎమోషన్స్‌ని కూడా బుల్ చేశారు. లవ్, యాంగర్, సాడ్, రివెంజ్ చాలా పోర్ట్రే చేశారు. హైస్ట్ అంటేనే ఒక రాబరీ. ఇట్స్ ఎ క్రైమ్. కానీ వీల్ ఫాల్ ఇన్ ద లవ్ విత్ దోస్ రాబర్స్ గ్యాంగ్. ఎందుకంటే ఈ సీరీస్‌లో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఆ రేంజ్‌లో ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ ఉంటుంది.
ఒకవేళ మీరు ఈ సిరీస్ మొత్తం చూడడం కంప్లీట్ చేస్తే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకు అనేది గూడా. నంబర్ 5 నార్కోస్ 2015-17. ఇట్ రన్స్ అరౌండ్ ది లైఫ్ ఆఫ్ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ కొలంబియా. అతని ఇంటరాక్షన్స్ విత్ డ్రగ్ డీలర్స్ అండ్ డీఏ ఏజెంట్స్‌తో ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ ఆఫ్ పాబ్లో. నార్కోస్ అనే పేరుతోనే 3 సీజన్స్ రాణించారు. దానికి కంటిన్యూషన్ గాని 4th సీజన్‌ని ఒక కొత్త సీరీస్‌లా అంటే నార్కోస్ మెక్సికోలో రిలీజ్ చేశారు. విచ్ వాస్ సెట్ ఇన్ మెక్సికో. థర్డ్ సీజన్‌లో పాబ్లో ఎస్కోబార్ చనిపోయాక డీఈఏ ఏజెంట్స్ కొకైన్ మార్కెట్‌ని ఎలా ఆపడానికి ట్రై చేశారనే దాని మీద ఉంటుంది. పాబ్లో ఎస్కోబార్ తన లైఫ్‌లోనే చాలా డిఫికల్ట్ ఫేజెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయకుండానే కాలేజ్ నుంచి బయటకొచ్చేసాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడు. సిగరెట్స్, ఫేక్ లాటరీ టికెట్స్ అమ్మడం నుండి వెహికల్స్‌ని దొంగతనం చేసేదాకా వచ్చాడు. 1970స్‌లో డ్రగ్ బిజినెస్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వితిన్ 20 ఇయర్స్‌లోనే అంటే 1990స్‌కే ఆల్మోస్ట్ $30 బిలియన్ దాకా సంపాదించాడు. అదే అమౌంట్ ఇప్పుడైతే ఒక $60 బిలియన్ దాకా ఉంటుంది. అంటే మన ఇండియన్ రూపీస్‌లో 44,450 క్రోర్స్. వామ్మో! చాలా పెద్ద అమౌంట్ కదా! అంత పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన పాబ్లో ఎస్కోబార్ గురించి రియల్ లైఫ్‌లో చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. సో, ఆయన ఫుల్ హిస్టరీ ఫ్రమ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద క్రిమినల్ యాక్టివిటీ టు హిస్ డెత్ ఈ సిరీస్‌లో చూపిస్తారు. ఎక్సైట్‌మెంట్ అనేది తక్కువే ఉండొచ్చేమో. కానీ ఇన్ని డీటెయిల్స్ చెప్పాక కొంతమంది క్యూరియాసిటీ పీక్స్‌లో ఉండుంటుంది. వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. నంబర్ 4 స్క్విడ్ గేమ్ 2021. ఈ సీరీస్‌ని కూడా చూడకపోయినా సరే పేరైతే వినే ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా అంత ట్రెండ్ అయిందిది. ఈ సీరీస్ కాన్సెప్ట్ ఏంటంటే 456 మెంబర్స్‌ని ఎవరైతే ఫుల్ అప్పుల్లో ఉంటారో వాళ్ళందరిని ఒక ఐలాండ్‌కి తీసుకొచ్చేసి ఒక పెద్ద హాల్‌లో పడేస్తారు. వాళ్ళతో చిన్న పిల్లల గేమ్స్ ఆడిచ్చి ఎవరైతే అన్ని గేమ్స్‌లో గెలుస్తారో వాళ్ళకి 45.6 బిలియన్ వన్‌ని క్యాష్ ప్రైజ్‌గా ఇస్తారు. అంటే 286 క్రోర్స్. చిన్న పిల్లలు గేమ్స్ ఆడితేనే ఇస్తారా అంటే ఇది స్క్విడ్ గేమ్ మరి. చిన్న పిల్లల ఆటలే అనుకుంటాం గానీ వాటిల్లో కూడా అందరూ పర్ఫెక్షనిస్ట్ కాదు గదా! సో, అలా ఓడిపోయిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సారీ చంపేస్తారు. కానీ గేమ్‌ని కండక్ట్ చేసే వాళ్ళు ఇచ్చే ఒకే ఒక నమ్మకం ఏంటంటే గేమ్స్ గెలిస్తే ఇప్పటిదాకా మీరు చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. ప్లస్ జీవితాంతం హ్యాపీగా బ్రతకొచ్చని. అదే నమ్మకంతో అందరూ ఆడతారు. సిరీస్ కాన్సెప్ట్ పక్కన పెడితే సిరీస్ క్రియేటర్ పేరు పలకడం కష్టంగా ఉంది. టైప్ చేస్తున్నాను చూడండి. ఇతను కూడా లైఫ్‌లో చాలా అప్పులు చేశాడు. సో, ఆయన లైఫ్‌ని బేస్ చేసుకొని రాసుంటాడేమో ఈ స్టోరీని. 2009లోనే ఈ స్టోరీ ప్లాట్‌ని కంప్లీట్ చేసినా ఏ కంపెనీ కూడా ఆ కాన్సెప్ట్‌ని కొనడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు 2019లో నెట్‌ఫ్లిక్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసి 2021 రీసెంట్‌గానే స్ట్రీమ్ చేయడం స్టార్ట్ చేశారు. 10 ఏళ్ల కష్టం. కానీ రిలీజ్ అయిన 1 మంత్‌లోనే ఆల్మోస్ట్ డబుల్ సక్సెస్‌ని రిసీవ్ చేసుకుంది. క్రియేటర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఇప్పుడు ఇది వరల్డ్‌లోనే ద బెస్ట్ సీరీస్‌గా పేరు తెచ్చుకుంది. అంత పేషెన్స్ ఉన్నందుకు క్రియేటర్‌కి నిజంగా దండేసి దండం పెట్టొచ్చు. ఆ మొత్తం స్ట్రగుల్‌ని ఇంకో వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఈలోపు ఈ సీరీస్‌కి ఒక లుక్ ఏసేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. నంబర్ 3 డార్క్ 2017-20. వన్ ఆఫ్ ది బెస్ట్ సైఫై థ్రిల్లర్స్. నేను ఈ సీరీస్‌కి ఎక్సైట్ అయినంత ఇంకా ఏ సీరీస్‌కి ఎక్సైట్ అవ్వలేదు. ఎందుకంటే అంత బావుంటుంది. సీరీస్ చూసేటప్పుడు కన్నా అర్థం చేసుకునేటప్పుడు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూస్తేనే అర్థం కాదేమో అని నా ఫీలింగ్. సో, నేనొక మాట చెప్తాను. వితౌట్ డిఫరెన్షియేటింగ్ ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్. మూవీస్ ఆర్ సీరీస్‌లో ఉండే కాన్సెప్ట్‌ని బుర్రకెక్కించుకునే వాళ్ళకే ఈ సీరీస్ అర్థమవుతుంది. ఫ్రాంక్‌గా చెప్తున్నా నాకు కూడా ఈ సీరీస్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అర్థం కాలేదు. ఒక 2 టైమ్స్ చూసాను. ఇప్పటికి కూడా కొన్ని డౌట్స్ మిగిలిపోయి ఉన్నాయి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి మనకి మనమే ఏదో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. తప్ప మనం ఏం చేయలేం. సీరీస్ కాన్సెప్ట్ ఏంటంటే జర్మనీలో విండెన్ అనే ఒక ఫిక్షనల్ విలేజ్ ఉంటుంది. అందులో ఒక 4 ఫ్యామిలీస్ ఉంటాయి. కార్న్వాల్, నీల్సన్, టైడమన్ అండ్ డాప్లర్ ఫ్యామిలీస్. వాళ్ళందరూ కూడా 1953 అండ్ 1986లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని మళ్ళీ 2019లో ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఫుల్ సీరీస్‌లో ఉంటుంది. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ టైమ్ ట్రావెల్ బై 3 డిఫరెంట్ వేస్. ఒకటి మనం ఫ్రీక్వెంట్‌గా సీరీస్‌లో చూస్తూ ఉంటాం విత్ ద కేవ్స్. అండ్ ఇంకోటి విత్ ద టైమ్ మెషిన్. ఒక స్ట్రేంజర్ దగ్గర ఉంటుంది. అండ్ ఇంకోటి నోవా టెస్ట్ చేస్తుంటాడు. ఈ 3 ఎక్విప్‌మెంట్స్‌తో టైమ్ ట్రావెలింగ్ జరుగుతుంటుంది సీరీస్ మొత్తం. నేనైతే ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నా. మైండ్ పోగొట్టుకునే వెబ్ సీరీస్‌ని మీరు చూద్దాం అనుకుంటే డార్క్ అస్సలు మిస్ అవ్వద్దు. చూసాక మీ ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకోండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. నంబర్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్ 2011-19. 8 సీజన్స్ ఉంటుంది. క్రియేటెడ్ బై డేవిడ్ బెనోఫ్ అండ్ డీబీ వెస్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాంటసీ సీరీస్ ఎవర్. ద మెయిన్ స్టోరీ లైన్ ఆఫ్ ద సీరీస్ ఈస్ ఐరన్ థ్రోన్ ఆఫ్ 7 కింగ్డమ్స్. ఆ ఐరన్ థ్రోన్‌లో కూర్చోడానికి, ఆ క్రోన్ సాధించడానికి ఎవరెవరు ఫైట్ చేశారు, ఎలా ఫైట్ చేశారు అనే పాయింట్ మీద సీరీస్ మొత్తం బిల్డ్ అయ్యి ఉంటుంది. అక్కడ ఉన్న ఆ 7 కింగ్డమ్స్‌లో వాళ్ళు ఐరన్ థ్రోన్ కోసం ఫైట్ చేసేటప్పుడు వాళ్ళందరికీ ఇంకో పెద్ద ఎనిమీ, ఇంకో పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని ఎలా ఫేస్ చేశారు, చివరికి ఏమైందని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు ఈవెన్ ఈ సీరీస్ గురించి చెప్పడానికి వర్డ్స్ కూడా రావట్లేదు. స్టార్ట్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఎండ్ అయ్యే లాస్ట్ ఎపిసోడ్ వరకు ప్రతి ఎపిసోడ్, ప్రతి సీన్ చాలా బావుంటుంది. ఈ సీరీస్‌లో కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్, కాంప్లికేటెడ్ స్టోరీ విత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అండ్ సర్ప్రైజెస్
ఏ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అని ఇలా ఎన్నో కీ పాయింట్స్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్ మధ్య ఉండే రిలేషన్స్, ఎలా విడిపోతారు, ఎలా కలుస్తారు, ఇలా చాలా పాయింట్స్ మనకి ఇంకా అటెన్షన్ తెప్పిస్తాయి. అండ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్‌లీ ఫర్ 18+. ఈవెన్ ఈ సీరీస్‌కి క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ అండ్ వ్యూవర్‌షిప్ కూడా అంతా ఇంత కాదు. చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ మీద స్టోరీ డిపెండ్ అయి ఉంటుంది. సో, స్టోరీ కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా ఈ సీరీస్ గురించి చెప్పడం కన్నా మీరు చూస్తేనే ఒక కంప్లీట్‌నెస్ ఉంటుంది. సో, డోంట్ మిస్ ఇట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ హెచ్‌బీఓ అండ్ హాట్‌స్టార్ హెచ్‌బీఓ ఒరిజినల్స్. నంబర్ 1 చెర్నోబైల్. ఇదొక మినీ సీరీస్. ఒకే సీజన్ ఉంటుంది. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ చెర్నోబైల్ అటాక్ 1986 ఇన్ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, సోవియట్ యూనియన్. ఎందుకు జరిగిందనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. అది తెలియకపోయినా ఇంకా ఒక టైప్ ఆఫ్ అన్‌టోల్డ్ స్టోరీని చూద్దాం అనుకుని యూ కెన్ హ్యావ్ ఎ వాచ్. ఇందులో ఆ ఇన్సిడెంట్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తుంటారు. వాళ్ళు వాలంటీర్స్ కానివ్వండి, ఫైర్ ఫైటర్స్ కానివ్వండి, మైనర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అంటే ఇదొక డాక్యుమెంటరీ కాదు, కానీ అలాంటిదే. ఈ సీరీస్ క్రియేటర్ క్రెయిగ్ మలిన్ 2014 నుంచి దీని మీద స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు. బై స్టడీయింగ్ డిఫరెంట్ థింగ్స్ రిలేటెడ్ టు చెర్నోబైల్. అండ్ అలా మాత్రమే కాకుండా చాలా చోట్ల నుండి కీ పాయింట్స్‌ని గ్యాదర్ చేసుకొని, తనకు కావాలనుకున్న స్టోరీ మొత్తం వచ్చాక సీరీస్‌ని స్టార్ట్ చేశారు. అండ్ తను ఒక పాయింట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు ఈ పాయింట్స్ గ్యాదరింగ్ గురించి. అదేంటంటే, వెన్ యూ ఆర్ రీడింగ్ ద పర్సనల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ హూ వర్ దేర్, పీపుల్ హూ లివ్డ్ నియర్ ద ప్లాంట్, హూ వర్క్డ్ ఎట్ ద ప్లాంట్, who was sent to Chernobyl as part of the effort to clean it up. In those individual accounts, that's really where the story came alive. అదే పాయింట్‌ని ఫాలో అవుతూ రీసెర్చ్ చేశాడు. We thought he collected every detail related to it and presented it in a realistic manner. That's really where the writer's work came alive. మనం అనుకోవడమే కాదు, సిరీస్ అవుట్‌పుట్‌కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయినా నా మాటలో ఏమర్థమైద్దిలే కానీ సిరీస్‌ని చూడండి. అప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. It is available on HBO and also on Hotstar Originals. So that's all for this video, guys. Video nachithe please do like, comment and share, and don't forget to subscribe. Let's meet in the next video. Until then, stay tuned to It's My TV.